చెరసాల్లో ఉన్నప్పుడు పేతురును విడిపించమని సంఘస్థులు కత్తులతోనూ, నిరసనలతోనూ పోరాడలేదు. రాస్తారోకోలు చేయలేదు. బహిరంగంగా బయటకొచ్చి ధర్నాలు చేయలేదు. దేవుడు తమకిచ్చిన ఆయుధమైన ప్రార్థనను వారు వాడారు. తమకున్న ఏకైక ఆయుధాన్ని వారు ఆ రోజు ఉపయోగించారు. దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సంఘములో ఒక వ్యక్తికి ఆపదొచ్చినప్పుడు, సంఘానికే ఆపదొచ్చినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, సమస్యొచ్చినప్పుడు, పోరాటం ఎదురైనప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పనేంటో తెలుసా? ప్రార్థించటం. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘం ప్రార్థనను తప్ప అన్నిటిని ఎంచుకుంటుంది. ప్రార్థనలో తప్ప అన్నిటిలోని పోరాడుతుంది. ప్రార్థనలో తప్ప అన్నిటిలోని ముందుంటుంది. విశ్వాసులు తమ బాధ్యతను మర్చిపోయినప్పుడు సంఘం సమాధుల దొడ్డిగా మార్చబడుతుంది. ఏ రోజైతే సంఘం ప్రార్థనా శక్తిని ఎరుగుతుందో ఆ రోజే సంఘంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. ఆ రోజే దేవుని శక్తి సంఘం చూస్తుందండి. ఈ లోకం సంఘం ద్వారా కూడా చూస్తుంది. శత్రువులు సంఘాన్ని చుట్టుముట్టినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, హింస ఎదురైనప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ప్రార్థన. ఆదిమ సంఘం ప్రార్థనా శక్తిని ఎరిగింది కాబట్టే వారికి సమస్య వచ్చినప్పుడు సంఘమంతా కూడి ఏక మనసుతో ప్రార్థించడం ప్రారంభించేవాళ్ళు. ప్రార్థన ఆయుధాన్ని ఆదిమ సంఘం బహుగా వాడింది. ఈరోజు మనలో ఎంతమంది ప్రార్థన ఆయుధాన్ని వాడుతూ ఉన్నారు? ఆనాటి సంఘం ప్రార్థన ద్వారా చెరసాల పునాదులను కదిలించింది, సంఖ్యలను తెంచివేసింది, రాజాజ్ఞను సైతం మార్చివేసింది, పునాదులను కదిలించింది, పరలోకాన్ని కదిలించి దేవదూతలను ఈ లోకానికి దించింది. రాజులను, అధిపతులను, చక్రవర్తులను, మతాధికారులను వారి ప్రార్థన భయపెట్టినంతగా మరి ఏది భయపెట్టలేదు.